నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉన్నట్టు వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిందితులుగా పేర్కొంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ కూడా పరారయ్యే ప్రయత్నాలే చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా మరి కుక్కల విద్యాసాగరు ఈ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో మరి పోలీసులు అయితే అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు కానీ ఆయనపై నిఘా అయితే పెట్టారు అంటున్నారు. ఈ నిఘా విభాగంలో భాగంగానే ఆయన పరారీలో ఉన్నట్టు వార్తలైతే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ వంతు వచ్చింది. ఈ కేసు ఎప్పుడైతే మూమెంట్ వచ్చిందో ముగ్గురు అధికారులు ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో వెంటనే కుక్కల విద్యాసాగర్ మీద కూడా కేసు అయితే ఆవిడ ఆ రోజు ఇబ్రహీంపట్నంలో పెట్టారు. ఇక ఆయన కూడా ఈరోజు పరారీలో ఉన్నారు అంటున్నారు. సో ఏం చెప్తారు ఇలా ఒక్కొక్కరు పరారీలో ఉండడాన్ని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎలా చూడవచ్చు అంటారు? ఏం చెప్తారు? ముందు జగన్మోహన్ రెడ్డి కదండి చెప్పాలి, మనం కాదు. ఇప్పుడు మరి చాలా తెలివైన వాడు, చాలా అంటే ధైర్యవంతుడు. అన్నింటిలో నేను జగన్మోహన్ రెడ్డి, జగనే చేస్తాడన్ని, జగన్ లేడు ఈరోజు అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అసలు జత్వానీ కేసు గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ఏదో పథకాల గురించి అంటాడు, సూపర్ 6 అంటాడు, నీళ్ళల్లో దిగి పిచ్చి అనుకుంటున్నారు జనాలు. అలాంటి వాడు వాసుదేవరెడ్డిని ఎక్కడ దాచాడు, వెంకటరెడ్డిని ఎక్కడ దాచాడు, ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని ఎందుకు పారిపోమన్నాడు ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన పారిపోమనకుండా ఏం పారిపోడు కదా. ఇప్పుడు సజ్జలు ఎలాగా సీన్లో లేడు. ఇప్పుడు మొత్తం భారతీరెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఇది మెయిన్. సరే సజ్జలు కూడా ఉన్నాడు కానీ సజ్జలు ఇప్పుడైతే ఆన్ స్క్రీన్ లేడు కదా, వెనకాలకి వెళ్ళిపోయాడు, తెర వెనక ఉన్నాడు ఆయన. ఇంతవరకు పరదాల వెనక ఉన్న జగన్ ముందుకు వచ్చాడు, ఇప్పుడు ఆయన పరదాల వెనక్కి వెళ్ళాడు. కాబట్టి ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో అంటే ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటంటేనండి, మీరు ఒక్కసారి కనుక యలహంక ప్యాలెస్కి పోలీసులు వెళ్ళగలిగితే మొత్తం దొంగలందరూ దొరుకుతారు. వీళ్ళు ముగ్గురే కాదు, మొత్తం ప్యాకేజ్ లాగా అనమాట. ప్యాకేజ్ స్టార్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. తర్వాత డబ్బులు కూడా దొరుకుతాయి మనకి. ఇదేమనాలి, వరద బాధితులకి యాక్చువల్గా కేంద్రాన్ని అడగక్కర్లే. అప్పుడు ఈ 1,00,000 కోట్లో ఎంతో తిన్నాడు కదా మద్యం స్కామ్లో, అవన్నీ కూడా యలహంక ప్యాలెస్లో ఉన్నాయో ఒకసారి వెతికితే ప్రజలు సుఖపడతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదొకటి. రెండోది, ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో ఇప్పటికైతే అరెస్ట్ చేయలేదు కాబట్టి లుకౌట్ నోటీస్ అయితే ఉంది. ఇప్పుడు అతను దొరికితేనే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే యాక్చువల్గా వాళ్ళు వేరే ఫోన్ వాడుతున్నారా లేదా అనేది కూడా చూడొచ్చు కదండి. ఇప్పుడు ఆయనే వాడక్కర్లే, ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు వాడుతుంటే వాళ్ళ ద్వారా కూడా ట్రేస్ అవుట్ చేయొచ్చా, అది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకొక కొత్త విషయం ఏమొచ్చిందంటే ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో, ఇప్పుడు ఈ జత్వానీ ఏదో ఒక భూమికి సంబంధించి ఫోర్జరీ చేసింది, 5 లక్షలు డిమాండ్ చేసింది, బ్లాక్మెయిల్ చేసింది అన్నారు చూడండి. ఇదంతా కూడా ఒంగోలులో ఒక లాయర్ చేస్తాడు. ఆయన పేరు మనకి బయటికి రాలేదు కానీ ఆయన ప్రతి కేసుకి సంబంధించి ముందు డ్రాఫ్టింగ్ అంతా చేసేసి, అంటే ఇలా ఫోర్జరీ లాగానో లేదా ఒక కథ అల్లుతాడనమాట. అల్లి అప్పుడు సాక్షులను రెడీ చేస్తాడు. సో ఇప్పుడు ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టే ఈ జత్వానీని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ లాయర్ అన్నవాడికి ఒక పెద్ద మంచి కారు ఒకటి ఇచ్చారట. ఎవరు కుక్కల విద్యాసాగర్ ఇచ్చాడో, వైసీపీ వాళ్ళు ఇచ్చారో. ఆ జత్వానీ కేసులో అంటే ఆ ఫోర్జరీ కేసుకు సంబంధించి ఆయన అంతా ప్రిపేర్ చేశాక ఆయనకు ఒక లగ్జరీ కారు ఒకటి ఆయనకి ఇచ్చారు. ఎన్ని విషయాలు వస్తున్నాయి చూడండి. అంటే ఒక జత్వానీ 100 మంది చుట్టూ, ఒక ఆడపిల్ల. ఏదో మీకు గుర్తుండే ఉంటుంది, నారి 100 తుపాకులు ఏదో ఒక సినిమా వచ్చింది కదా. అట్లాగా ఒక నారి 100 మంది చుట్టూ. అంటే వీళ్ళని ఏమనాలి మనం, గూండాలు అనాలా లేకపోతే పదాలు కూడా దొరకట్లేదు వీళ్ళని ఏమనాలనే దానికి. సో ఒక్క అమ్మాయిని ఇంతమంది ఇంత హెరాస్ చేశారంటే అసలు దీని వెనకాలే ఉంది. ఇప్పుడు అసలు మామూలుగా అయితే జత్వానీ కేసులో ఏమీ లేదు, అంతా ఓపెన్గా ఉంది. ఇప్పుడు మనకి ఆ పిల్ల వచ్చారు, ఆవిడ చెప్పారు, ఆవిడ ఎలా హెరాస్ చేశారు మొత్తం పిక్చర్ మన కళ్ళ ముందు ఉంచింది. ఆవిడ ఏ రకంగా శారీరకంగా మానసికంగా హింసించారు, ఎట్లా ఇబ్బంది పెట్టారు మొత్తం చెప్పాక ఈరోజు ఒక్కొక్కడు పరారవుతున్నాడంటే అంటే వాళ్ళు తప్పు చేశారని అర్థం కదండి. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ దమ్ము ధైర్యం ఉంటే వాడు పోలీసుల దగ్గరికి రావాలి, వచ్చి ఓకే మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాలి కదా. మరి ఎందుకు పరారయ్యాడు? అలాగే వాసుదేవరెడ్డి గతంలో ఎందుకు పరారయ్యాడు కదా లిక్కర్ స్కామ్లో. అలాగే వెంకటరెడ్డి, వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతున్నారు? యలహంక చుట్టుపక్కల దొరుకుతున్నారు. కాబట్టి ఈ కుక్కల విద్యాసాగర్ ఆనవాళ్ళు కూడా
మీకు ఖచ్చితంగా యలహంకలోనూ యలహంక చుట్టుపక్కల దొరుకుతాయి, సందేహం లేదు. అయితే ఇక్కడ మీరన్నట్టు ఈ కేసులో ఎక్కడ క్లిష్టత లేదు, స్పష్టంగానే ఉంది కేసు అంతా కూడా. దట్టు విశాల్ గున్ని అనే వ్యక్తి మొత్తం కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఎక్కడ స్కెచ్ వేశారు, ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని కూడా చెప్పారు. అండ్ ఇంకోటి కుక్కల విద్యాసాగర్ అన్న వ్యక్తి కూడా ఈ కేసులో చాలా కీలకం. మీరన్నట్టు వరద సహాయంపై దానిపై జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నారు కానీ ఆయన పార్టీ నాయకులపై ఎలాంటి ఆరోపణలు వస్తుంటే ఎక్కడ ఖండించే ప్రయత్నం అయితే ఆయన బయటకు వచ్చి చేయట్లేదు. ఖండించే ప్రయత్నం చేయకపోగా ఇంకా ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది. ఆ అరెస్ట్ని మనసులో పెట్టుకొని ఆ కక్ష ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ల మీద తీర్చుకుంటున్నారు. ఎలాంటి అంటే ఇంట్రాగేషన్ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు. ఇదంతా కావాలని చేస్తుంది టీడీపీ గవర్నమెంట్ అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో ఏం చెప్తారు? ఏమంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లని కానీ ఐపీఎస్ ఆఫీసర్లను కానీ సస్పెండ్ చేయాలంటే అది అంత ఈజీ కాదుగా. వాళ్ళు కేంద్రం నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళు యూపీఎస్సీ ద్వారానో క్యాట్ ద్వారానో వస్తారు. వాళ్ళు మామూలుగా ఏం రారు కదా. అంటే ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారంటే ఆధారాలు లేకుండా చేస్తారా? అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలంటే అది కూడా ఒక వ్యవస్థే కదా, పోలీస్ వ్యవస్థ. అది ఆ వ్యవస్థకి చెందిన ముగ్గురిని చేయగలిగారంటే అది ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికే రిస్క్ చేసేసి ఏదో కక్ష చేసేద్దాము, వీళ్ళ మీద కక్షపూరితంగా వీళ్ళని సస్పెండ్ చేద్దాం అంటే సరిపోతుందా? సరిపోదు కదండి. కాబట్టి వాళ్ళు అసలు అలా మాట్లాడటానికి సిగ్గుండాలి వాళ్ళకి. వీళ్ళు అసలు ఎక్కడ దేనికి లింక్ పెడుతున్నారండి? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి వీళ్ళకి సంబంధం ఏంటి? ఇక్కడ నటి జత్వాని అనే ఆవిడ ముందుకు వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, ఆవిడ ఇచ్చింది. ఇవాళ విశాల్ గున్ని అప్రూవర్గా ఎందుకు మారాడండి? ఊరికే మారాడా? కాదు కదా. ఆయనే చెప్తున్నాడు, నాకు ఇంకా చాలా సర్వీస్ ఉంది కాబట్టి నేను అప్రూవర్గా మారుతున్నాను. మేము తొందరపడ్డాము, ఆశపడ్డాము, మాకు ప్రమోషన్స్ వస్తాయని మేము ఎదురు చూసాము అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని భ్రమించి మేము ఈ తప్పు చేసామని ఒప్పుకున్నాడు. ఎన్ని పేజీలు ఇచ్చాడండి ఆయన వాంగ్మూలం? రిలీవ్ చేయాలన్నా కూడా ఈ పని చేసి పెడితేనే రిలీవ్ చేస్తామని అన్నారు వాళ్ళు. అది కూడా చెప్పాడు ఆయన. కరెక్ట్. ఇప్పుడు ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది. అసలు ఈ ఐపీఎస్ అధికారుల చర్యలపై అఖిల భారత సంఘమే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది అని మాట్లాడుతోంది. వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నది అందుకు కాదు, సస్పెండ్ చేసినందుకు కాదు. వీళ్ళకి అది కూడా బుర్రలేదు ఈ వైసీపీ వాళ్ళకి. వాళ్ళు ఆశ్చర్యపోతుంది, ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ఈ రకంగా దిగజారేంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఒక నటి కేసులో ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేశారు, ఎందుకు వాళ్ళు ఇలా చెడ్డ పేరు తీసుకొచ్చారు మాకు అని వాళ్ళు ఆశ్చర్యపోయి బాధపడుతున్నారు. వైసీపీ దేనైనా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. అది వాళ్ళకి ఉన్న వెన్నతో పెట్టిన విద్య అది. కాబట్టి ముగ్గురిని సస్పెండ్ చేయటం అనేది చిన్న విషయం కాదండి. సస్పెండ్ చేసినప్పుడు ఇప్పుడు కేంద్రం వెంటనే స్పందిస్తుందిగా. ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు తప్పుగా ఒకవేళ నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు కేంద్రం ఊరుకుంటుందా? అక్కడ అప్రూవల్ లేకుండా ఇక్కడ ఏం చెయ్యరు కదండి. ఆ మాత్రం జ్ఞానం కూడా వీళ్ళకి లేదా? కాబట్టి ఇవాళ ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డిని దానికి ఆన్సర్ చెప్పమనండి, ఈ పిచ్చివాగుళ్ళు కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.